ఏజెన్సీ ప్రాంతం అంటేనే రాహుల్ గాంధీ గారికి ఒక గుండెకాయ. మనం ఎంత ఒక గుండెకాయ అని భావించుకుంటున్నామో అదే విధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ఉంది. గిరిజనులు అంటే చాలా చాలా మమేకంగా ఐక్యమత్యంగా ఉండాలని గిరిజన ప్రాంత సాంప్రదాయాలను ఆచారాలను ఆచరించడానికి, దానికి దుర్వినియోగం చేయకుండా ఉండడానికి, కాపాడడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధపడ్డారు. ఆనాడు భారత్ జోడో యాత్రలో కూడా నాతోనే ముఖాముఖిగా మాట్లాడిన రోజులున్నాయి. అంటే భారత్ జోడో యాత్రలో కూడా నేను రాహుల్ గాంధీతో నడిచినప్పుడు 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలి, చట్టాన్ని మనం కాపాడాలి. చట్టాన్ని 1/70 చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొట్టివేయబడదు. దానికి ప్రత్యేక చట్టం అనేది ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయంగా మనము నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పోరాటం చేయాలనేసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు. ఈవేళ కూడా ఏదైతే ఈనాటి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాన్ని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారో దాన్ని మేము వ్యతిరేకంగా ఐక్యమత్యంగా ఈవేళ గిరిజన సంక్షేమ సంఘ ఉద్యోగాల తరపు నుండి, ఉపాధ్యాయుల తరపు నుండి అనేక మంది ప్రజలందరూ కూడా కలిసి కూడా ఉద్యమం బాట అనేది చేపట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో కొట్టేయబడుతుందో 1/70 చట్టాన్ని వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు 17,000 మంది వెళ్ళి నోటిఫికేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. తక్షణమే అది కొట్టివేయాలని గిరిజనులు ఆందోళనగా పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తా రోకోలు చేయడం జరిగింది. అదేవిధంగా గత నెలలో అంటే ఇదే నెలలో 17వ తారీఖున ఐటీడీఏని కూడా ముట్టడి చేసింది. దాన్ని పెద్ద ఎత్తుగా అంటే ప్రభుత్వానికి కూడా చలనం వచ్చింది. ఇది 1/70 చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం జరగకూడదు, ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుకు రాబోతుంది. వాళ్ళని కూడా మేము కూడా సమర్థవంతంగా గౌరవంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఏదైతే 1/70 చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేసి చట్టాన్ని రూపకల్పన చేసి గిరిజన రైతుల్ని ఆదుకోవాలి అనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జియో నెంబర్ 3 ఏదైతే గత ప్రభుత్వం కొట్టేయబడిందో, ప్రభుత్వం కొట్టివేసిన ఈ ప్రభుత్వం దాన్ని జియో నెంబర్ 3ని రివ్యూ పిటిషన్ దాఖలు చేసి ప్రత్యామ్నాయ జియోని ఏర్పాటు చేసి గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వినిపించారు. లక్షలాది మంది జనాల్లోని అరకు బయలులో వచ్చి అరకు సంత బయలులో అనేది చెప్పారు. దాన్ని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మేలుకొని ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలని మేము గిరిజనుల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతంలో గిరిజన నేతలు చాలా ఎక్కువ మొత్తడిలో వచ్చి అంటే భావితరాల భవిష్యత్తు కోసం ఇప్పుడు కాపాడుతున్నటువంటి 1/70 చట్టాన్ని కొట్టివేయడం కోసం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని విధ్వంసం చేయడానికి చూస్తున్నారు. కానీ ఇప్పుడు అంటే ఇదివరలో ఉన్న వాళ్ళు గిరిజన నేతలు దీనిపైన జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే బడాబాబులు ఉన్నారో, పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారో, అంటే ఈ ఖనిజ సంపదలు దోచుకుపోవడానికి మాత్రమే దీనిపైన ఆకాంక్ష ఉంది. వాళ్ళ ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. కనుక ఎక్కడైతే గనులు, ఎక్కడైతే బాక్సైట్లు, ఎక్కడైతే హైడ్రో పవర్ ప్రాజెక్టులు పెడుతున్నారో తెలియకుండా ఏవైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో తక్షణమే అది కట్టివేయాలి. అవి కొట్టివేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజనుల తరఫున ప్రత్యేకంగా ఒక గిరిజన మహిళగా నేను అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లే కంపల్సరీ సార్. ఆల్రెడీ మేము రాహుల్ గాంధీ గారికి లేఖ రాసాము. మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారికి తీసుకెళ్లి తన చేతులు పెట్టి మేడం గారి దగ్గర నుండే రాహుల్ గాంధీ గారికి ప్రొడ్యూస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము కూడా మన పార్టీ నుండి కూడాను, నేను కూడాను ఇంకా సుప్రీంకోర్టులో వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్.